అందరికీ నమస్కారం. నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు ఎప్పటి నుంచో గొడవపడాలనుకుంటున్నా మీ పాత శత్రువులు మిమ్మల్ని గొడవకు ప్రేరేపించడంతో మీకు గొడవలు జరగవచ్చును. కానీ గొడవ పరిష్కారం కాదని మీరు తెలుసుకోవాలి. ఒకవేళ గొడవ జరిగితే మాత్రం గెలిచేది మీరే. ఇతరుల ఆధారంగా ఎటువంటి పదిని వదిలివేయకూడదు. ఇక ఈరోజు ఒకరితో ఒకరికి తేడాలు రాకుండా చూసుకోవాలి. మాటల ప్రవర్తన మాధుర్యంగా కొనసాగించాలి. ఆరోగ్యం మీద పూర్తి శ్రద్ధ పెట్టాలి. యోగా, వ్యాయామం, ప్రాణాయామం చేస్తూ ఉండాలి. ఇక డబ్బు పరిస్థితి మెరుగవుతుంది. మనసు యొక్క ఆందోళన అధిగమించబడుతుంది. ఆగిపోయిన పని జరుగుతుంది. మరి ఈ పరిస్థితిని తెలుసుకోవడానికి మీరు ప్రయత్నాలు చేయాలి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకండి. మీరు ఇతరులకు ఫ్రీగా సలహాలు మాత్రం ఇవ్వకండి. ఇక ఆరోగ్య విషయంలో సొంతంగా మందులు తీసుకోవడం అనేది మానాలి. పరిశుభ్రత మీద శ్రద్ధ వహించాలి. సీజనల్ వ్యాధిన బారిపడే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. మీరు కెరీర్ మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టడం ప్రారంభిస్తారు. ఈ రోజు మరి డాక్టర్ను కలిసి సంప్రదించడం ద్వారా మీకు మేలు కలుగుతుంది, ప్రయోజనం కలుగుతుంది. ఆరోగ్యం విషయంలో ఇక అదృష్ట మద్దతు కూడా మీకు అందుతుంది. ఈ రోజు మీరు నాయకత్వ లక్షణాలు మీలో పెరుగుతాయి. సమస్యలను పరిష్కరించడానికి మార్గాలు మీరు కనుగొంటారు. ఖర్చులను నియంత్రిస్తారు. ఈ రోజు కొత్త పని ప్రణాళిక కూడా చేయబడుతుంది. మీరు పాత ఇబ్బందులను వదిలించుకుంటారు. పురోగతి కోసం ప్రయత్నిస్తారు. ఈ రోజు మీరు చూసినట్లయితే గనక కొంతమంది మీకు నష్టం చేకూర్చే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు కాబట్టి జాగ్రత్త. రాహుకాలం 3:50 సాయంత్రము 5:32 వరకు ఉంది కాబట్టి ఈరోజు మీరు రాహుకాలంలో ఎటువంటి కొత్త పని కూడా చేయకండి. ఈరోజు గర్భిణీ స్త్రీలు మాత్రం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టాలి. రాహుకాలం సమయంలో మాత్రము మీరు ఈరోజు గాయత్రి చాలీస వింటూ ఉండాలి. దాని ద్వారా మాత్రమే మీకు శుభం కలుగుతుంది. పని పరిస్థితులు కూడా మెరుగవుతాయి. ఇక వ్యాపారంలో మెరుగుదల. చిరు వ్యాపారస్తులకు అయితే సాధారణంగానే ఉంటుంది. హోటల్, క్యాటరింగ్, మరి తినుబండారాల వ్యాపారస్తులు వారికైతే లాభప్రదంగానే ఉంటుంది. ఈ చిన్న చిన్న పనులలో ఉన్నటువంటి ఆటంకాలు అయితే వారు చక్కగా తొలగించుకోగల సామర్థ్యాన్ని మాత్రం కలిగి ఉంటారు. పవిత్రమైన ప్రదేశానికి వెళ్ళడం ద్వారా మనసు ప్రశాంతతను కోరుకుంటుంది. ఇక పెద్దల యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. హెల్త్ చెకప్ కంటిన్యూ చేయించాల్సి ఉంటుంది. వేళ ప్రకారం ఆహారం తీసుకోవాలి మరియు నిద్ర అవసరం అవుతుంది. మహిళలకైతే నిద్రలేమి సమస్యల వల్ల, మరి కడుపుకు సంబంధించిన సమస్యల వల్ల బాధపడే అవకాశాలు మాత్రం హెచ్చుగా కనిపిస్తున్నాయి. మరి శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ రోజు ఆలోచనను మీరు నెగటివిటీగా ఉన్నటువంటి ఆలోచనను మార్చుకోవాలి. మరి పాజిటివ్గా ఆలోచించడం ద్వారా మాత్రమే అదృష్టం బాగా కలిసి వస్తుంది. వ్యాపారాలలో నష్టాల నుండి బయటకు రాగలుగుతారు. తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోండి. వ్యాపారంలో ఉన్నటువంటి పెద్ద పెట్టుబడులను నివారించాలి. డబ్బు యొక్క పరిస్థితి అయితే మరి ఈ రోజు మంచిగానే ఉంటుంది అనుకోవచ్చు. మీరు ఇతరులకు డబ్బు అప్పుగా ఈ రోజు మాత్రం ఇవ్వకండి. మరీ అవసరమైతే గనక మీరు ఒకటికి 2 మంది స్నేహితులను కానీ ఎవరైనా సరే ముందు మీరు ఉంచి వారి సంతకం తీసుకొని రాయించుకొని ఎంత సమయంలో ఇస్తారో రాయించుకొని అప్పుడు మాత్రమే డబ్బు ఇవ్వండి. లేకపోతే మాత్రం ఆ డబ్బు తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. బంధువులతోటి విభేదాలు ఉంటే మాత్రం పరిష్కరించుకోండి. ఇక వ్యక్తిత్వం అయితే మీది ఆకర్షణీయంగా తయారవుతుంది. మీలో ధైర్యం కూడా పెరుగుతుంది. మీకు సంబంధాలలో తీపి అనేది రావడం ప్రారంభమవుతుంది. ప్రేమికులకు మంచి రోజుగా తెలుస్తుంది. భార్యాభర్తల మధ్య కూడా విభేదాలు, మరి సమస్యలు, చిన్న చిన్న సమస్యలు కూడా మరి పరిష్కార దిశగానే సాగుతున్నాయి. అదృష్టం మీ వెంటే ఉంది. మీరు మాత్రం గట్టిగా ప్రయత్నం చేయాల్సి వస్తుంది. ఈ రోజు చూసినట్లయితే గనక ఒకరితో ఒకరు తేడాలు ఉండకుండా చూసుకోవాలి. ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ పెట్టాలి. ఇక ఈరోజు మీరు కొన్ని శుభవార్తలు కూడా అందుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక లక్కీ సంఖ్య 8, లక్కీ కలర్ లోహ. ఇక లక్కీ దిశ అయితే తూర్పు. ఈరోజు మీరు పరిహారంలో గనక చూసినట్లయితే మీకు ఈరోజు పరిహారంలో ఒక చిన్న గ్లాస్ తీసుకొని దాంట్లో ఆవు పాలు తీసుకొని చిన్న గ్లాసులో చిటికెడు పసుపు, చిటికెడు మిరియాల పొడి,
ఒక పెనుముకు రాసి వేడి చేసి ఆ యొక్క పెనానికి 3 సార్లు రాసి అప్పుడు ఉదయం పూట మీరు వంట చేసుకోవడం ప్రారంభించండి. ఈ విధంగా ఈ రోజు నుండి మీరు 11 రోజుల పాటు చేసినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు అనేవి మీరు చూస్తారు. ఆనందం, ఐశ్వర్యం అనేది కూడా మీకు లభిస్తుంది. ఈ రోజు నుండి 11 రోజుల వరకు మీరు ఈ మంత్రాన్ని కూడా జపిస్తూ ఉండాలి. ఓం హ్రీం శ్రీం క్లీం పూర్వ దుర్గతి నాశినే మహామాయై స్వాహ అంటూ ఈ విధంగా చేసినట్లయితే గనక ఇక మీకు అన్ని శుభాలు కలుగుతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.